Hello everyone, welcome back to my channel Million Logo. And today నేను మీకు చెప్పబోయేది ఏంటంటే బ్లాగ్ సెటిలర్స్ రివ్యూ అండి. బ్లాగ్ సెటిలర్స్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్లాగింగ్, ఎఫిలియేట్ బ్లాగ్ అండ్ ఎఫిలియేట్ సైట్ గురించి అనమాట ఇదంతా కూడా. అండ్ సైట్ డెవలప్మెంట్ చేసుకొని మన యొక్క క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ కానీ, వారియర్ ప్లస్ ఆఫర్స్ కానీ, ఎనీ నెట్వర్క్ ఆఫర్స్ కానీ ఎలా ప్రమోట్ చేయాలి, అసలు సైట్ అనేది ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి ప్లగిన్స్ ఇచ్చేయాలి, ఎటువంటి థీమ్స్ ఇచ్చేయాలి, ఎటువంటి రీసోర్సెస్ మనకు కావాలి ఈ యొక్క బ్లాగ్ సెటిలర్స్కి అనేది మనం చెప్పబోతున్నాం. ఓకే, సో ఇది ఏంటంటే బ్లాగ్ సెటిలర్ అనేది వన్ ఆఫ్ ద కోర్స్ అనమాట. ఓకే, సో దీంట్లో 12 మాడ్యూల్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు కొన్ని బోనసెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్ కోర్స్ అండి, చాలా బాగుంది. నేను మొత్తం స్టడీ చేశాను, అంతా కూడా కోర్స్ మొత్తం నేను యాక్సెస్ చేశాను, చాలా చాలా బాగుంది. ఓకే, సో మీరు ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా దీన్ని యాజ్ యూజువల్గా ఫాలో అవుతూ ఒక స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియో కోర్స్ అనమాట ఇది కంప్లీట్గా. సో మీరు కూడా మీ యొక్క ఓన్ సైట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు, మీ యొక్క ఓన్ ఎఫిలియేట్ సైట్ అండి, ఓన్ బ్లాగింగ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా దీనికోసం నేను చెప్పుకుంటే కనుక దీని యొక్క రివ్యూ అనేది, సో దిస్ ఈస్ ద కోర్స్ అనమాట. ఓకేనా, ఈ కోర్స్లో మీరు అంతా చూస్తే కనుక ఓకే ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది అండ్ కంప్లీట్ మీరు యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో 12 మోడల్స్ అని చెప్పాను కదా. సో మోడల్ 1 చూసుకుంటే కనుక ఓకే, సో స్టెప్ బై స్టెప్ వీడియో కోర్స్ అనమాట కంప్లీట్. మరి ఎటువంటి మీరు వేరేది చేయకుండా ఈ యొక్క బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మోడల్ 1 చూసుకుంటే కనుక మనకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ అనేది అవసరం. ఓకే, సో నీడ్స్ ఏంటి, నెసరీ థింగ్స్ ఏంటి. ఓకే, సో ఒక డొమైన్ కావాలండి మీకు అండ్ హోస్టింగ్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఒక ఆటో రెస్పాండర్ అనేది మీకు కావాలండి ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి, లైక్ గెట్ రెస్పాన్స్ కానీ, అవైలబుల్ కానీ అలాంటివి. సో ఇవి కంపల్సరీగా మనకు అవసరం. సో మ్యాండేటరీ అనమాట ఇవన్నీ కూడా. సో ఆప్షనల్గా చూసుకుంటే కనుక ఆప్షనల్ అసెట్స్ అనేవి WP ఎఫిలియేట్ మెషిన్ అని చెప్పేసి, అండ్ వీడియో యానిమేషన్ సాఫ్ట్వేర్ అండ్ ఈ ప్లగిన్స్ అనమాట, ప్లగిన్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, వెబ్సైట్, నెక్స్ట్ బిల్డ్ యువర్ ఫ్రీ వెబ్సైట్ అనేది, నెక్స్ట్ ఫైవర్ వీక్ సెటప్ అండ్ గెట్ యువర్ డిజిటల్ బిజినెస్ కార్డు. సో ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఇవైతే కంపల్సరీగా నెసరీ థింగ్స్ అనమాట ఇవి. సో మోడల్ 1 గురించి ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్ 2 చూస్తే కనుక ఓకే, సో దిస్ ఈజ్ ద మోడల్ 2 అనమాట. మోడల్ 2లో ఏంటి, సో ప్రీమియం ప్లగిన్స్ ట్యూటోరియల్స్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ టర్న్కి వెబ్సైట్ టు రీస్టోర్ అనమాట. అండ్ కంప్లీట్ WP సబ్స్క్రైబర్ ప్రో అండ్ WP రీబ్రాండర్, WP స్నో ప్లగిన్, ఇవన్నీ కూడా ప్లగిన్ ట్యూటోరియల్స్ అనమాట. వీటిలో మనకి ఏది అవసరం, ఏ విధంగా యూజ్ అవుతుంది, ప్లగిన్స్ కోసం మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, సో థీమ్ దీంట్లో ఏంటంటే వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, థీమ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. అండ్ మోడల్ 3 చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ పేజెస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే హోమ్ పేజ్, లీగల్ పేజెస్ కానీ, కాంటాక్ట్ పేజ్ కానీ, హోమ్ పేజెస్ కానీ, కేటగిరీస్, ఓకే ఇలా అబౌట్ పేజ్ కానీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా సెటప్ చేయాలి కంప్లీట్గా మీకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో ట్యూటోరియల్లో. నెక్స్ట్ ఫైండ్ కీవర్డ్స్ ఫర్ యువర్ బ్లాగ్ కేటగిరీస్, మీరు తీసుకున్న కేటగిరీస్కి కీవర్డ్స్ అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. టాప్ 5 అబౌట్ అస్ పేజెస్, అంటే అబౌట్ అస్ పేజెస్ ఉంటుంది కదా, టాప్ 5 అబౌట్ అస్ పేజెస్ అని ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సింపుల్ సైట్ పోస్ట్ అనమాట, ఇట్లా ఉంటుంది. సింపుల్ సైట్ పోస్ట్ అనేది ప్లగిన్, ఇది ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. అండ్ ప్రీమియం ప్లగిన్స్ అనమాట, యాడింగ్ లీగల్ పేజెస్, లీగల్ పేజెస్ యాడ్ చేయడానికి ప్రీమియం ప్లగిన్స్ కొన్ని ఉంటాయి, అవి ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. ఓకే, మోడల్ 4 అనమాట. మోడల్ 4లో ఏంటంటే ఓకే, సో మోడల్ 4 సో దీంట్లో బేసిక్ అడ్వాన్స్ సెటప్స్ అంటే బ్లాగ్ సెక్యూరిటీ గురించి అనమాట ఇదంతా కూడా ఉంటుంది. ది ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ బిఫోర్ ద సెక్యూరింగ్ యువర్ సైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాకప్, ప్లగిన్ డౌన్లోడ్స్, HT యాక్సెస్. ఓకే, నెక్స్ట్ జనరేట్ సెక్యూరిటీ, సీక్రెట్ కీ, అంటే బ్లాగ్ సెక్యూరిటీ గురించి మొత్తం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ప్రెస్ రీసెంట్ వర్షన్ అండ్ ఓల్డ్ వర్షన్ గురించి ఈ యొక్క సెకండ్ వీడియోలో చెప్పబోతారు. అండ్ టూల్స్ అండ్ రీసోర్సెస్ అనేవి ఈ యొక్క బ్లాగ్ సెట్లర్ 3rd వీడియోలో ఉంటుందన్నమాట ట్యూటోరియల్లో. నెక్స్ట్ ఏంటి రీసోర్సెస్ అంటే ఫైల్జిల్లా సెక్యూర్ అండ్ ఫైర్ ఫాక్స్ యాడ్-ఆన్స్, వెబ్సైట్ రెప్యుటేషన్ చెకర్స్, వర్డ్ ప్రెస్ సెక్యూరిటీ స్కాన్స్ అండ్ సెక్యూరిటీ కంపస్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీసోర్సెస్ అనమాట. అండ్ మా వీడియో 4లో చూసుకుంటే కనుక సెక్యూర్ వర్డ్ ప్రెస్ అంటే డౌన్లోడ్ సెక్యూరిటీ ప్లగిన్స్ అనమాట. మన వర్డ్ ప్రెస్ బ్లాగ్ అనేది సెక్యూర్గా ఉండాలి. సో వాటికి సెక్యూరిటీ ప్లగిన్స్ అనేది ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా రీసోర్స్ ప్రొవైడ్ చేశారు, మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో వాళ్ళతో మనం హోస్టింగ్ తీసుకోవచ్చు, లేదంటే A2 హోస్టింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, అండ్ మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, సో
నెక్స్ట్ మాడ్యూల్ 5 చూసుకుంటే కనుక ఓకే, సో ఫాలో అవ్వండి, కంప్లీట్ సెటప్ అనమాట బ్లాగ్ కోసం. అండ్ మాడ్యూల్ 5 తీసుకుంటే కనుక ఆటోమేటెడ్ కంటెంట్ అనేది యాక్చువల్గా మనకి ఏదైనా బ్లాగ్ క్రియేట్ చేయాలి, బ్లాగ్ పోస్ట్ చేయాలంటే యూనిక్ కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇక్కడ మనకి యూనిక్ కంటెంట్ కావాలి. సో యూనిక్ కంటెంట్ ఉంటేనే మన సైట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ ఏదైనా మనకు అప్రూవ్ రావాలంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు మనకి ర్యాంకింగ్ రావాలన్నా కూడా యూనిక్ కంటెంట్ అనేది వెరీ వెరీ మెయిన్ కూడా అనమాట మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఫ్రీ కంటెంట్ అనేది మనం యాక్చువల్గా బయట నుంచి అవుట్ సోర్స్ చేసుకుంటాం, ఇక ఏమైనా మనకి ఆర్టికల్స్ కావాలన్నా ఏమైనా కావాలి. బట్ ఏంటంటే సింపుల్ టెక్నిక్స్ చెప్తారండి వీళ్ళు ఇక్కడ. సో ఫ్రీగా కంటెంట్ ఏ విధంగా తీసుకోవాలి, అది కూడా యూట్యూబ్ వీడియోస్, అదర్స్ వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ నుంచి మనం కంటెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని యూనిక్ కంటెంట్కి ఏ విధంగా మార్చుకోవాలి, దాన్ని ఏ విధంగా మనకు బ్లాగ్లో యూజ్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తారండి ఇక్కడ. ఓకే, అండ్ దాంతోపాటు రెడీమేడ్ వీడియో బ్లాగ్ ఫ్రమ్ బ్లాగింగ్ క్యాస్ అనమాట. సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏంటంటే రెడీమేడ్గా క్రిప్టో కరెన్సీ బ్లాగ్ పోస్ట్ ఏ విధంగా ఉంటుంది, సెలబ్రిటీ న్యూస్ అని, ఓకే టైలర్ స్విఫ్ట్ మేక్ మనీ ఆన్లైన్ రిలేటెడ్గా బ్లాగ్ అనేది, లేదా కీటో డైట్ గురించి కానీ, జస్టిన్ బీబర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ గురించి సెపరేట్ మార్కెటింగ్, డైలీ న్యూస్ అని ఇలా కేటగిరీస్ అని ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ తీసుకుంటే బాగుంటుంది, ఏది ఏ విధంగా గొప్ప అవుతుంది అనేది చెప్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ మాడ్యూల్ 6 అనమాట. మాడ్యూల్ 6లో ఏంటంటే ఓకే మాడ్యూల్ 6 బ్లాగ్ కంటెంట్ సోషల్ సైట్స్లో ఏ విధంగా షేర్ చేయాలి వన్స్ మనం క్రియేట్ అయ్యే బ్లాగ్ అనేది ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకేనా, నెక్స్ట్ హౌ టు గెట్ ట్రాఫిక్ ఫేస్బుక్ ప్రొఫైల్. ఓకే, ఫేస్బుక్ ప్రొఫైల్ ట్రాఫిక్ అనేది ఏ విధంగా ట్రై చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫేస్బుక్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ వీడియో కవర్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఆటో షేర్ ఏ విధంగా సెట్ చేయాలి, యాప్ లీడ్స్ అని ఫేస్బుక్ లీడ్స్ కానీ ఎలా కనెక్ట్ చేయాలి, అదర్ సోషల్ షేర్స్, గూగుల్ అలర్ట్స్ అని, అండ్ ఇక్కడ 500 మోటివేషనల్ కోట్స్ అనేది, ఇవన్నీ రీసోర్సెస్, వైరల్ వీడియో కోర్స్ కానీ, వైరల్ పిఎన్జీ కోర్స్ ఫర్ సోషల్ మీడియా, యానిమేటెడ్ జిఎఫ్ఈ అంటే జిప్ ఫైల్స్ ఫర్ సోషల్ మీడియా, లోగో ప్యాకేజెస్, యాపీ లైవ్ హ్యాండ్ బుక్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్, యాపీ కవర్ టెంప్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ మాడ్యూల్ 6 ఇది ఇలా కంప్లీట్గా మాడ్యూల్ 6 కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మాడ్యూల్ 7 వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మోనిటైజ్ బ్లాగ్. వన్స్ మనం బ్లాగ్ క్రియేట్ చేసాక మోనిటైజేషన్ చేయాలి, ఎలా మోనిటైజ్ చేయాలి, మేక్ ప్రాఫిట్ ఫ్రమ్ బ్లాగ్ అంటే యాడ్సెన్స్ నుంచి మనకి ఎలా వస్తుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క ఎఫిలియేట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, క్లిక్ బ్యాంక్, అమెజాన్, సిపిఐ నెట్వర్క్స్ అని ఉన్నాయి, నెక్స్ట్ వారెప్ ప్లస్, జెరీజ్, వీటిని ఏ విధంగా ఈ యొక్క నెట్వర్క్లో ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకొని ఈ యొక్క బ్లాగింగ్లో ప్రమోట్ చేయాలి, ఏ విధంగా మోనిటైజ్ చేయాలి అనేది ఈ యొక్క మాడ్యూల్ 7లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ద అల్టిమేట్ లిస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ రిసోర్సెస్ అనమాట. ఇక్కడ కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. యువర్ బ్లాగ్ అండ్ క్లిక్ బ్యాంక్ సంబంధించిన కొన్ని రిసోర్సెస్, అమెజాన్ సంబంధించిన యువర్ బ్లాగ్, సిపిఐ నెట్వర్క్స్ నుంచి రివ్యూ బ్లాగ్ అనేది ఏ విధంగా, వారెప్ ప్లస్ జేబీజీకి రివ్యూ బ్లాగ్ అనేది మీకు ఆల్రెడీ రివ్యూ బాన్స్ కోసం చెప్పాను. అండ్ ఇక్కడ రివ్యూ బ్లాగ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, రివ్యూ బ్లాగ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తాం. మనకి డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద మాడ్యూల్ 7 అనమాట. ఓకే, సో కంప్లీట్ సెటప్ ఉంటుంది. ఇంకా వేరే రీసోర్స్, వేరే వీడియోస్, వేరే కోర్సెస్ మీరు ఫాలో అవ్వక్కర్లేదు. ఇక్కడ మాడ్యూల్ 8 చూసుకుంటే కనుక ట్రాఫిక్ ఎక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్, బ్లాగ్ నుంచి మన ప్రాఫిట్స్ అనే విధంగా తీసుకొస్తాం అనేది ఇక్కడ ఫ్రీ ట్రాఫిక్ ఏ విధంగా, ఏదంటే మన ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ ట్రాఫిక్ నుంచి ఇక్కడ కస్టమర్స్. సో వితౌట్ ట్రాఫిక్ అనేది మనం అనేది మనీ అనేది యాడ్ చేయాలి మనం. సో ఇక్కడ ఫ్రీ ట్రాఫిక్ ఏ విధంగా తీసుకురావాలి, అది యూట్యూబ్ ట్రాఫిక్ అని, బ్యాక్ లింక్స్ ఎలా యాడ్ చేయాలి, ఇండెక్సింగ్ ఎలా చేయాలి, బ్లాగ్ డైరెక్టరీ అని కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ట్యూటోరియల్లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఆల్ అబౌట్ మాడ్యూల్ 8 అనమాట. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి మాడ్యూల్ 9. మాడ్యూల్ 9కి వచ్చేసరికి get paid, how to get paid by installing WordPress ఇన్స్టాల్ చేయడం ద్వారా. ఓకే, సో మనకి ఏంటంటే WordPress, Fiverr, Flipkart అండ్ అట్రిబ్యూట్స్, హోస్టింగ్ ప్రాబ్లమ్స్. సో అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషను అండ్ వేరే ఓల్డ్ టైప్ ఆఫ్ సమ్ ఫ్లిప్పింగ్ అంటారు, డొమైన్ ఫ్లిప్పింగ్ అని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు, హోస్టింగ్ ప్రోగ్రామ్స్ అని ఏ విధంగా ప్రొవైడ్ చేయండి. హోస్టింగ్ ఎఫ్లెట్ ప్రోగ్రామ్ అంటే మనం హోస్టింగ్ ఎఫ్లెట్ ప్రోగ్రామ్ అంటే మనం హోస్టింగ్ తీసుకొని దాన్ని మీరు ఎఫిలియేట్ కూడా వేరే వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ మీకు ఆ విధంగా కూడా ఎఫిలియేట్ ద్వారా అంటే హోస్టింగ్ ప్రొవైడ్ చేయడం ద్వారా అండ్ వర్డ్ప్రెస్ ఇన్స్టాలింగ్ చేయడం ద్వారా ఈ విధంగా కూడా మనీ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఫైవర్లో మీరు సెటప్ చేసుకొని గిగ్స్ అనేవి ఆ విధంగా కూడా మీరు ఎక్స్ట్రాగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద మాడ్యూల్ 9 అనమాట. వీ ఫినిష్డ్ అనమాట. నెక్స్ట్ మాడ్యూల్ 10కి వచ్చేసరికి ఏంటంటే యూజ్ పెయిడ్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ.
పెయిడ్ సర్వీస్ అని ఫ్రీగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని మనీ పే చేసినవి మనీ పే చేయకుండా ఫ్రీగా మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ హోస్టింగ్, ఆటో రెస్పాండర్, ఫన్ అండ్ పెట్రోల్ వీడియోస్ కానీ, ప్రీమియం హోస్టింగ్ ఫర్ ఫ్రీ జస్ట్ ప్రమోటింగ్, అంటే A2 హోస్టింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రమోటింగ్ చేయడం ద్వారా, ఎఫిలియేటింగ్ చేయడం ద్వారా ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఓకే రిజిస్టర్ అవుతాం, ఫ్రీగా రిజిస్టర్ అవుతాం ఇక్కడ. అండ్ డన్ ఫర్ యూ 5 gig సెటప్ అండ్ కంప్లీట్గా డన్ ఫర్ యూ మీకోసం, అంటే ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళే మీకు డన్ ఫర్ యూ చేసేసి వాటిని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డేటా అనేది వాళ్ళే ఇచ్చేస్తారు. దాన్ని యూజ్ చేసుకుని మీరు 5 gig అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆటో రెస్పాండర్ కూడా, ఆటో రెస్పాండర్ పెయిడ్ ఫర్ ఆటో రెస్పాండ్, గెట్ పెయిడ్ ఫర్, అంటే ఆటో రెస్పాండర్ ఎఫిలియేట్గా వచ్చేసి మీరు మై అనేది ఏం చేయొచ్చు. గెట్ రెస్పాన్స్ ఏ విధంగా ప్రమోట్ చేయాలి అండ్ మేక్ రికరింగ్ ఇన్కమ్. ఈ ఎవ్రీ మంత్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ అనేది మనీ ఏం చేయొచ్చు, దాన్ని రికరింగ్ అంటారు అనమాట. వన్ టైం పేమెంట్ వచ్చే కమిషన్ కాకుండా గెట్ రెస్పాన్స్ కానీ, అవైలబుల్ కానీ, ఇలా హోస్టింగ్ సర్వీసెస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ తీసుకొని మనం ప్రొవైడ్ చేయడం ద్వారా రికరింగ్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో రికరింగ్ అంటే ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా మీకు వన్స్ ఒకసారి సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా ఎవ్రీ మంత్ అనేది మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీన్ని రికరింగ్ పేమెంట్స్ అంటారు అనమాట. సో వీటి ద్వారా ఎలా సెటప్ చేసుకొని ఈ విధంగా ఈ యొక్క బ్లాగింగ్ ద్వారా ఈ 5 gigs యాడ్ చేయడం ద్వారా ఇలా డిఫరెంట్ కంప్లీట్ సెటప్ అనేది కోర్సులో మీరు చూడొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద మాడ్యూల్ 10. ఓకే, అండ్ మాడ్యూల్ 11కి వచ్చేసరికి ఇదంతా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. లీడ్ మ్యాగ్నెట్ కానీ, ఫేస్బుక్ కాంపోనెంట్స్, బ్లాగ్ సెటర్, ఎఫిలియేట్స్, సో ఇవన్నీ కూడా కంప్లీట్ లీడ్ మ్యాగ్నెట్ క్రియేట్ చేసి ఏ విధంగా లీడ్స్ కలెక్ట్ చేయడం, ఇలా డెఫినెట్ థింగ్స్ అనేవి ఈ యొక్క మాడ్యూల్ 11 చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మాడ్యూల్ 11. అండ్ మాడ్యూల్ 12కి వచ్చేసరికి హౌ టు గెట్ క్లయింట్స్ వెరీ ఫాస్ట్. సో మనం అంతా సెటప్ చేస్తాం, ట్రాఫిక్ ట్రై చేస్తున్నాం, బట్ వచ్చే క్లయింట్స్ అనేవాళ్ళు మనకి పర్మనెంట్ క్లయింట్స్ ఏ ఉండాలి. అండ్ వాళ్ళని ఏ విధంగా మనం త్వరగా అంటే ఇమ్మీడియట్గా క్లయింట్స్ని ఏ విధంగా మనం పొందొచ్చు. ఓకే, సో దట్ మనకి క్లయింట్స్ అవడం వల్ల కంప్లీట్గా మన యొక్క రీసోర్సెస్ మనం ఏవైతే వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే హౌ టు గెట్ క్లయింట్స్ టుడే ఫర్ GMP ఆర్ ఎనీ ఆఫర్. ఓకే, కాపీ ద గూగుల్ ఫామ్ మెన్షన్ ఇన్ ద వీడియో. FB యాడ్ హ్యాక్స్, ఫేస్బుక్ యాడ్స్ హ్యాక్ గురించి మొత్తం హ్యాకింగ్ ఎలా చేయొచ్చు అని ఫేస్బుక్ యాడ్స్ అనేది కంప్లీట్ హ్యాక్ అనమాట. డన్ ఫర్ యూ సేల్ కాపీ. ఓకే, మీకోసం సేల్ కాపీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మీరు ఎటువంటి మీ ఓన్గా క్రియేట్ చేయకుండా డన్ ఫర్ యూ మీకోసం వాళ్ళు క్రియేట్ చేస్తుంది అనమాట. డన్ ఫర్ యూ అంటే ఓకే, బిల్డ్ యువర్ ఫ్రీ వెబ్సైట్ విత్ బిల్డర్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అకౌంట్ అట్. బిల్డర్ యూజ్ చేసుకొని కూడా మీ యొక్క సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. బట్ దట్ ఈస్ కొంచెం మనీ స్పెండ్ చేయాలి ఎవ్రీ మంత్. బట్ ఎడిషనల్గా మీరు ఇది నేర్చుకోవాలంటే ఇదంతా అడ్వాన్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాను, అదంతా ఎడిషనల్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అనమాట. సో మనీగా మీ దగ్గర ఉంటే కాపీ ద డన్ ఫర్ ఈ సేల్స్ పేజ్ ఫర్ ద ఫ్రీ వెబ్సైట్. మీ యొక్క సైట్కి డన్ ఫర్ ఈ మొత్తం సేల్స్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట బిల్డర్లో. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్, దిస్ ఇస్ అబౌట్ ద మాడ్యూల్ 12. ఇవన్నీ కూడా చూసారు కదా, మొత్తం కంపెనీ మీకు చెప్పడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని బోనసెస్ కూడా వీరు మీకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ యొక్క బ్లాగ్ సెట్లర్స్ అనేది. సో వెరీ వెరీ ఎఫెక్టివ్. ఈ యొక్క బోనసెస్ మీకు ఎక్స్ట్రాగా ఇంకా హెల్ప్ అవుతుందండి మీకు. అండ్ సో చూడండి, ఈ బ్లాగ్ సెట్లర్స్ బోనసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 0% ట్రాఫిక్ అని, 5 పబ్లిషింగ్ పే డేస్ అని, కమిషన్ గ్రూప్ ఇంటర్ని, లేజీ ప్రాఫిట్ ఎక్స్ప్లోజన్, 0 hours వర్క్ డేస్, 30-minute బ్లాగింగ్, యూట్యూబ్ ఎక్స్ప్లోజన్, బ్లాగ్ అథారిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయండి. సో ఇవన్నమాట థింగ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసిన యొక్క బ్లాగ్ సెట్లర్స్లో. వెరీ గుడ్ కోర్స్ అండి. కంప్లీట్ చూసేట సెటప్ అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్స్, స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఇవి ఫాలో అవడం ఖచ్చితంగా మీకుంటూ ఒక ఓన్ బ్రాండింగ్ అనేది మెయింటైన్ చేయొచ్చు, ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో దట్ మీకు క్లయింట్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటారు. సో దట్ మీకు దీన్ని పర్మనెంట్ క్లయింట్స్గా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీన్ని బట్టి మీరు రికరింగ్ అమౌంట్ అండ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రస్టింగ్ అనేది మన పైన వాళ్ళకి క్రియేట్ అవుతుంది అండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దట్ బిలీనర్స్ రావడం వల్ల మనకి ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, ఇది యూజ్ అవుతుంది. సో అందుకోసం ఇది బ్లాగ్ సెట్లర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అండ్ మీకు దీనికి సంబంధించిన ఈ కోర్స్ కావాలన్నా, ఈ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా, అండ్
దీనికి సంబంధించి ఇది కాకుండా దీంతో పాటు ఎక్స్ట్రా మీకు ఏవో కోర్సెస్ కావాలన్నా అండ్ మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి. రివ్యూ కాన్స్టెంట్ లాంచ్ హ్యాకింగ్ మెథడ్ గురించి. సో అది కూడా వెరీ వెరీ ఎఫెక్టివ్. సో ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.